గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. సార్ రమాకి మాట్లాడుతూ చెప్పారు వాళ్ళ అబ్బాయి వై డు యు నీడ్ పొలిటికల్ ర్యాలీ ఇన్ షికాగో అంటే. యాక్చువల్గా ఎందుకంటే పొలిటికల్ ర్యాలీ షికాగోలో మనకు అవసరం ఉంది. నేను ఎనీవన్ ఆన్సర్ ఫర్ దట్ ఏంటి? అసలైన దేశభక్తులందరూ ఇక్కడే ఉన్నారండి. అందుకోసం ఒక పొలిటికల్ ర్యాలీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. సో దట్ ఇక్కడ మనం వాదిస్తే అక్కడ వినిపిస్తుంది అనమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ ర్యాలీ టుడే హియర్ బికాస్ అసలైన దేశభక్తులు ఇక్కడ ఉన్నారు. అందులో చాలా మంది ఎన్ఆర్ఎస్ అంతా మంచి దేశభక్తులు. అందులోనూ ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇదే దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉంటే దేశం ఇంత చిన్నభిన్నం అయ్యేది కాదు, ఈ పరిస్థితులు ఉండేది కాదు అనేది నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. రెండోది, నేను నన్ను చాలా మంది చూస్తాను ఇమ్మీడియట్గా అనేది ఏంటంటే వీళ్ళు చిత్తూరు వాళ్ళు ఉంటారు. దట్స్ ట్రూ, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. అండ్ రెండోది ఏంటంటే అలాగే మేము వీఆర్ ఆల్ రిలేటెడ్ అనమాట. సో ఈ షికాగోకి మా చిత్తూరు జిల్లాకి ఒక చాలా ఇంపార్టెంట్ చాలా బంధుత్వం ఉంది అని మేము చెప్పుకుంటాం గట్టిగా. ఎందువల్ల అంటే ఇట్ ప్లేడ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్. 1970s రాజగోపాల్ నాయుడు గారు ఇక్కడ వాళ్ళ అమ్మాయిని అల్లుడిని చూడడానికి వచ్చినప్పుడు ఒక 30,000 రూపాయలు ఆ రోజు ఇక్కడ అందరూ డొనేట్ చేశారు. ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చి రాజగోపాల్ నాయుడు గారు అక్కడ చిత్తూరు జిల్లాలో మేమున్న హై స్కూల్లో ఇచ్చి ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్కి స్టడీస్లో సపోర్ట్ చేయమని ఇచ్చారనమాట. ఆ రోజు 39 సంవత్సరాలుగా ఈ రోజు కూడా ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంది. ఇట్స్ హెడెడ్ బై గడ్డ రామచంద్రరెడ్డి గారు. టుడే దేర్ ఆర్ 1,200 people has got benefited out of that organization, which is a foundation started in Chicago. That's one of the wonderful thing. షికాగోలో ఏది స్టార్ట్ చేసినా కూడా అది చాలా సక్సెస్ఫుల్గా అవుతుందనేది నాకు చాలా నమ్మకం ఉందండి. తర్వాత మనం ఇంకోటి కానీ చూసినట్లయితే ఎక్కడ 10 మంది కలిసినా మాట్లాడేది ఏంటంటే సినిమాల గురించి, లేకపోతే రెండేళ్ళు పాలిటిక్స్ గురించి. పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు డిపార్ట్మెంట్ అన్నట్టు ఏంటంటే దేశంలో రాజకీయవేత్తలంతా వెధవలు, ధృతరాష్ట్రులు, ఇంకా చాలా చెడ్డపదాలు మాట్లాడడం నేను మాట్లాడలేను. సో అలా తిట్టుకోవడం అనేది వెరీ కామన్ అనమాట. ఒక 3 months ముందు నేను ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఇక్కడ ఉంటే దానికి వచ్చాను. దాంట్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అందరూ తిట్టడం పొలిటికల్ లీడర్స్ గురించి. కానీ వన్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్, దెర్ ఆర్ 70% ఆఫ్ ద గుడ్ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ విచ్ దే ఆర్ నాట్ హైలైటెడ్. దెర్ వాజ్ ఓన్లీ 30 people use the bad people are really dominating. ఈ రోజు మనకు డెమోక్రసీ ఉంది అంటే బికాస్ ఆఫ్ దట్ 70% ఆఫ్ ద పీపుల్. మోస్ట్ ఆఫ్ ద టైం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు రాజకీయవేత్తల గురించి నిజంగా బాగా చాలా మందిగా తిట్టారంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఎందువల్ల అంటే మనం ఓటేసిన తర్వాతనే రాజకీయవేత్తలు అయినారు, కానీ మనం ఓటే ముందు ఎవరు రాజకీయవేత్త అవ్వరు. ఓట్ ఈస్ ఇంపార్టెంట్, కానీ ఆ ఓటును వినియోగించుకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజంగా ఇంకా చెడ్డోళ్ళు ఏమో నాకు ఫీలింగ్ అండి. నిజమైన అందరూ కానీ ఓటు వేస్తే ఈ చెడ్డోళ్ళు 30% ఎలక్ట్ అవ్వరు. వాళ్ళు ఎలక్ట్ చేసేది మన ఓటు వేయకపోవడము. రెండోది 70% ఆఫ్ ద గుడ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్ పీపుల్ టు బి ఇన్ ద పాలిటిక్స్. అలాంటి మంచి వాళ్ళు చాలా మంది నిజంగా దేశాన్ని పనిపించే వాళ్ళు చాలా మంది కూడా ఎన్ఆర్ఐస్ అయిపోవడం, వీళ్ళల్లో కూడా చాలా మంది ఎన్నికలేకపోవడం కూడా ఈరోజు ఒక విధంగా దేశానికి ఇబ్బందిగానే ఉంది. మామూలుగా చూసినట్లయితే నేను చాలా వరకు రిలేట్ చేస్తుంటాను. నేను ఐ వాంటెడ్ టు బి ఎ పొలిటికల్ లీడర్ లైక్ రాజగోపాల్ నాయుడు ఉంటుంది. ఎందువల్ల అంటే నాకు తెలిసిన ఒకే ఒక పొలిటికల్ లీడరు నేను చూసినంత వరకు అసలు ఆయన సింప్లిసిటీ, ది లివింగ్ స్టైల్ ఆఫ్ ది పర్సన్. రెండోది కనెక్టివిటీ విత్ ఫార్మర్స్. మనం చూసినట్లయితే మా జిల్లాలో ఈరోజు 950 అడుగులు బోర్వెల్ వేస్తే డ్రింకింగ్ వాటర్ లేదండి మా జిల్లాలో. ఇది మీకు తెలియకపోవచ్చు, దట్స్ రియల్లీ ట్రూ. ఆయన ఒక రైతులతో కనెక్టివిటీ కానీ, ఆ రోజు ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ డెవలప్ చేయడానికి కానీ, రియల్గా ఒక ప్రజల మనుషుల్లో ఉన్న బాధని వాళ్ళని
వాళ్ళ కడుపులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోలేకపోతే ఆయన చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత మేము మామూలుగా అందరూ చెప్తూ అంటారు, కళ్ళారుణ అంటారు, కానీ మేము తమ్మాను అంటాం. ఎందువల్ల అంటే ఆ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ మాకందరికి ఆ అమ్మ ఎప్పుడు కూడా అంతో ఓపెన్గా మాట్లాడేది, చెప్పేది కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా చెప్పుకుంటూ ఉంటాం. ఆమె తిడతా ఉంటారు, మేము అరుచుకుంటూ ఉంటాం. అది వెరీ కామన్. ఎందుకంటే దట్స్ ఒక ఫ్యామిలీ లాగా మేము ఫీల్ అవ్వడం అనేది మాకు వెరీ కామన్ అనమాట. రాజగోపాల్ రెడ్డి గారి గురించి చూడాలనుకుంటే ఆయన హీఈస్ నాట్ గివెన్ ద వాల్యూస్ టు ఓన్లీ హిస్ ఫ్యామిలీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో వాళ్ళు. రాజగోపాల్ నాయుడు గారి దగ్గర నుండి కొన్ని వాల్యూస్ నేర్చుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఒకళ్ళని మేము అందరూ అనుకుంటారు, కానీ అందరికీ తెలుసు అనమాట. రాజగోపాల్ నాయుడు గారి సింప్లిసిటీనే కాదు, ఆయన ఒక వ్యక్తి, ఒక 3 సంవత్సరాలు 3 టర్మ్స్ ఎమ్మెల్యే అండ్ 2 times ఎంపీ అండి. ఆయనకు ఓటమి అనేది చూడకుండా ఆయన ఉన్నారు, ఎందుకంటే ప్రజలు ఉన్నారు కాబట్టి. ఇంకా అలాగే మనం చూసినట్లయితే గల్లా రామచంద్ర గారండి. గల్లా రామచంద్ర గారి గురించి చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే ఆయన 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినారని మీరు అనుకుంటున్నారు, కానీ కొన్ని వేల మందికి శక్తిని ఇచ్చాడు. ఎలా శక్తి అంటే నేను ఆయన దగ్గర పనిచేయలేదు, కానీ మోటివేట్ చేశాడు. ఎంతమందిని మోటివేట్ చేశాడు, ఎలా మోటివేట్ చేశాడంటే ఈరోజు నా వయసు పీపుల్ దగ్గర నుండి ఈరోజు వచ్చిన చిన్న పిల్లల వరకు, లైక్ 25 years గ్రాడ్యుయేట్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళ వరకు ఆయన మోటివేషన్లో ఈరోజు క్వాలిఫైడ్ పర్సన్, ఎనీ ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ పర్సన్ ఎంఎస్ చేసి నా దగ్గర పైసా లేదు, నేను అమెరికాలో చదవాలేంటంటే ఈరోజు మేము చదివిస్తున్నామండి. అది మేము చేసిన గొప్పతనం కాదు, రామచంద్ర నాయుడు గారు మమ్మల్ని మోటివేట్ చేసిన పద్ధతి. ఈరోజు ఈ సెమిస్టర్లో 27 మందిని మేము అమెరికా తెప్పించామండి ఎంఎస్ చేయడానికి. ఏ ఒక్కరిని కూడా మేము పంపించలేదు. ఇది ఒక ఉదాహరణ. అలాగే చూస్తే డిజిటల్ లైబ్రరీస్, నేను ఒకరోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నా. ప్రతిసారి నన్ను ఇంట్లో వాళ్ళని అందరూ తిరుగుతూ ఉంటారు, నువ్వు ఆయనతో మాట్లాడినావంటే నీకేదో ఒకటి పెనాల్టీ వేస్తారు ఆయన. ఒక సింపుల్ థింగ్ చెప్తానండి. ఒకరోజు ఒక స్కూల్కి వెళ్ళాం, ఆయన వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, మీరు మాకు లైబ్రరీ కట్టించండి. అన్నారు, లైబ్రరీ మీకు నేను కట్టిస్తే ఎవరు వస్తారా, ఎవరు చెప్తారు, లైబ్రరీస్ అనేది యూజ్ చేయడం లేదు, డిజిటల్ లైబ్రరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వై కాంట్ యు టాక్ టు ఎన్ఆర్ఐస్. వాళ్ళు నేను బిల్డింగ్ కట్టిస్తాను, వాళ్ళు మీకు ఈ కంప్యూటర్స్ ఇవ్వడం కానీ మొత్తం డిజిటల్గా వాళ్ళు డెవలప్ చేస్తారేమో, మీరు అడగండి. సరే, ద సేమ్ పీపుల్ దే కాంటాక్టెడ్ అస్. దెన్ ఆ స్కూల్లో వాళ్ళు ఎన్ఆర్ఎస్ కనెక్ట్ అవ్వడం కానీ అవన్నీ జరగలేదు. కానీ మాకు వేరే స్కూల్లో మేము డిజిటల్ లైబ్రరీ పెట్టాం, బికాస్ హిస్ బ్రెయిన్. ఆయన మా ద్వారా ప్రతి ఒక్క పని ఈరోజు చేపిస్తున్నాడు. ఈరోజు టుడే we are implementing digital libraries in 47 junior colleges. This is of his motivation. మీరు ఇంకోటి కూడా చెప్తాను, అందరూ కానీ ఇండియా కానీ ఫోన్ చేస్తుంటారు, ఏమమ్మా ఆ సైడ్ బాగుంది ఈ సైడ్ బాగుందని అడుగుతారు. కానీ చిత్తూరు జిల్లా వాళ్ళు మేము అడుగుతాం, వర్షాలు పడ్డాయా, బాగుండే నీళ్ళు వస్తున్నాయని అడుగుతాం. ప్రతి ఒక్కరు మీరు ఎవరినైనా అడగండి, మా జిల్లా వాడు మాత్రం అడిగేది అది ఒక 10 పదాలే మాట్లాడుతుంటారు. ఎందుకంటే వ్యవసాయ కనెక్టెడ్ ఎక్కువ, మాకు ఏరియా పెద్దదే కానీ నీళ్ళు మాత్రం లేవు, కొండలు ఉంటాయి. దాంట్లో ఈ వర్షాలు పడి బాగా రానప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ మై విలేజ్. ఒక చెక్ డ్యామ్ కట్టాల్సి వస్తే ఒక 12 లక్షలు కలెక్ట్ చేశారు, వేర్ ఇట్ వాస్ కాస్టింగ్ లైక్ 75 lakh rupees. గల్లా రామచంద్ర నాయుడు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాగైపోయింది, చెక్ డ్యామ్ కట్టాలని మాకు డ్రీము, లేకపోతే మేము దెబ్బలు తింటాము, దగ్గర ఒక 40 విలేజెస్కి ఇది ఈ కడితే బాగుంటుందంటే, he spent the rest of the money and done the whole thing. ఇలాంటి చెక్ డ్యాములు ఆయన కట్టించాడండి మా జిల్లాలో, గల్లా రామచంద్ర గారు. అండ్ ఎవ్రీ టైమ్ any village people go there, it's not for the personal cause,
మీరు చూసినట్లయితే ఒకప్పుడు ఒక రాజకీయవేత్త ఒక విలేజ్ చెప్ మామూలుగా ఏమండి మా ఊరికి గుడి లేదు, మా ఊరికి రోడ్డు వేయించండి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు నాకేం చేస్తామని అడిగే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. బికాస్ దట్ సెల్ఫిష్ థింగ్స్ ఈస్ ఇంప్రూవింగ్ ఇన్ ద పీపుల్ మైండ్స్. బట్ రామచంద్రనాయుడు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాకు మా విలేజ్కి పని చేయండి అని అంటే ఇంతవరకు చేయకుండా తిరిగి వచ్చిన జిల్లాలో అలాగే మనం ఇంకోటి చెప్పుకుంటే పోతే గల్లారామచంద్రరెడ్డి గారి నుంచి, అదే కాకుండా ఎంతో మంది మోటివేట్ చేయడం కానీ ఏమైనా ఉంటాయి. రెండోది మీరు గల్లా అరుణ్ కుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బట్ మీకు తెలియంది నాకు తెలిసింది నేను ఒక విషయం చెప్తానండి. ఆమె రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు మేము అదే మినిస్టర్ అవుతానే సీఎం మారడం, మైన్స్ అండ్ జియాలజీ మినిస్ట్రీ ఇచ్చారు. ఇస్తానే మాకందరికి బాధ చేస్తుంది. ఎందుకంటే మైన్స్ బిజినెస్లో మేము వెళ్ళేవాళ్ళండి. ఎందుకంటే మైన్స్ బిజినెస్ అంటే ప్రాపర్టీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. సో ఆ మైన్స్ బిజినెస్కి వెళ్ళాం. మేము అడిగాము, నువ్వు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఉంటే బాగుండేది కదమ్మా, మాకు ఏదైనా పనులు చేయించేవాడు అంటే, లేదు లేరా ఆడ హైకమాండ్ అన్నారంట క్లీన్గా ఉండే పర్సన్స్కి మైన్స్ ఇవ్వమని అడని. అంటే నువ్వు సీఎం తీసుకోకూడదు అంటే ఆయన కూడా క్యాపిటల్ లేదని నాకు ఇచ్చారు. దట్స్ important thing you should understand, how the family is involved with the people and how they are supporting the people and their people. ఈ రోజు జయదేవ్ పాలిటిక్స్కి రావడం అందరికీ సంతోషం, నాకు చాలా సంతోషం. బికాస్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. కానీ జయదేవ్ గుంటూరులో చేయడం అనేది ఇష్టం లేని పర్సన్ నేనేనండి. ఎందుకంటే మా జిల్లాను వదిలేసి వెళ్ళిపోతాడంటే నాకు బాధ. ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేసేవాడు, మాలో షేర్ తీసుకునే వాళ్ళు ఇంకొకటి తయారవుతున్నారు అనేది నాకు బాగుంది. దట్స్ వన్ థింగ్. బట్ యాజ్ అన్ ఎంపీ హీ కెన్ కాంట్రిబ్యూట్ ఎవ్రీ వన్. దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ అట్. Guntur people are very, very lucky people to have Jaydev as their MP, and you have to elect him for your good future. And అతనికి పుట్టినిల్లు చిత్తూరు జిల్లా. మరి అబ్బాయిలు మెట్టినిల్లు అంటారో లేదు, కానీ ఆయన మెట్టినిల్లు కూడా గుంటూరు జిల్లా అండి. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మేము చూస్తాను. అండ్ ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు ఇఫ్ దే కెన్ కాంట్రిబ్యూట్ వాట్ ది బెస్ట్ దే కెన్ డూ, definitely we will have a better future. And very intelligent, very smart, very visionary guy. And everyone is talking about creating employment. There are another way of creating employment. Just bring Ganga water to the Kaveri. It can give employment to 10 lakh people for 10 years.